బీటెక్ చదువుతున్న వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అనేది చాలా క్రూషియల్. లేటెస్ట్గా 2 ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఓపెన్ అయినాయి. ఒకటి డాటా అనలిస్ట్ ఇంటర్న్షిప్, ఇంకొకటి ఎస్డి ఇంటర్న్షిప్. సో ఈ రెండు ఇంటర్న్షిప్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటివి, ఎవరు దీనికి అప్లై చేయొచ్చు, అండ్ మీరు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ గురించి క్లియర్గా చెప్తా. సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్విఫ్ట్ నుంచి వెళ్ళి డాటా అనలిస్ట్ ఇంటర్న్షిప్. ఈ ఆపర్చునిటీకి బీటెక్ చదువుతున్న 2027, 2028 అండ్ 2029 పాస్ అవుట్ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి డెహ్రాడూన్. అండ్ ఈ రోల్ కి మెయిన్లీ డాటా అనలిస్ట్ రిలేటెడ్. సో మీకు ఎస్క్యూఎల్, పైథాన్, పాండాస్, నంపై అండ్ లూకర్ స్టూడియో మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ మీ వర్క్ ఎలా ఉంటుందంటే మెయిన్గా ఎస్క్యూఎల్ క్వైరీస్ మీద, డాటా అనాలిసిస్ మీద అండ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ మీరు బిల్డ్ చేయాలి. సో ఇఫ్ మీకు డాటా అనాలిటిక్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా ఆపర్చునిటీకి అప్లై చేయండి. అండ్ సెకండ్ ఇంటర్న్షిప్ వచ్చేసి స్పైన్ నుంచి వెళ్ళి ఎస్డి ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఓపెన్ అయింది. సో ఈ ఇంటర్న్షిప్ కి బీటెక్ 2026 అండ్ 2027 పాస్ అవుట్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది 6 month ఇంటర్న్షిప్. లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్. అండ్ ఇది 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇమీడియట్ జాయినర్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక మీ పర్ఫార్మెన్స్ బట్టి పీపీఓ ఆపర్చునిటీ కూడా ఇస్తారు. సో మనం దీనికి స్కిల్స్ చూసుకున్నట్టయితే మీకు జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, రెస్ట్ ఏపీఐస్ అండ్ డేటా బేసెస్ అండ్ బేసిక్ డిఎస్ఏ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మీరు దీనికి అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ మీరు ఈ ఆపర్చునిటీ సెలెక్ట్ అయితే మీరు ఏఐ పవర్డ్ రియల్ వరల్డ్ ప్రోడక్ట్స్ మీద వర్క్ చేస్తారు. విత్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఏఐ టీమ్స్ తోటి వర్క్ చేస్తారు. సో ఇఫ్ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ రెండు ఇంటర్న్షిప్ యొక్క అప్లికేషన్ లింక్స్ అనేవి మా డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు రెజ్యూమ్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తా అన్నా కదా. ఫస్ట్లీ మీరు ఏం చేయాలంటే మీరు 2 అప్లికేషన్ లింక్స్ ఇస్తున్నా కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేస్తారో అక్కడ మీకు రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ అని కనబడతాయి. అక్కడ ఏవైతే కనబడతాయో అవన్నీ రిక్వైర్డ్ స్కిల్స్ కానీ, ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ, అందులో ఉన్న కీవర్డ్స్ అనేవి మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోండి. మీ రెజ్యూమ్ని ఆ రోల్కి తగ్గట్టుగా చేంజ్ చేసుకోండి. దాని తర్వాత దీనికి అప్లై చేయండి. అంతేగాని ఒకటే రెజ్యూమ్ని పట్టుకొని అన్నిటికీ అప్లై చేస్తా అంటే ఖచ్చితంగా మీరు దేనికి సెలెక్ట్ అవ్వరు. ఎప్పుడైనా మీరు ఏదైనా అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రోల్కి తగ్గట్టుగా అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తగ్గట్టుగా మీ రెజ్యూమ్ని చేంజ్ చేసుకోవాలి, అప్పుడే అప్లై చేయాలి. లేదంటే మీరు అప్లై చేసినా కూడా వేస్టే. ఇట్లా మీరు 100 చేసినా కూడా వేస్టే. రోల్కి తగ్గట్టుగా చేస్తేనే మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫస్ట్ రౌండ్ అనేది చాలా క్రూషియల్, ఎందుకంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ అయితేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. సో మీరు ఫస్టే సెలెక్ట్ కాపోయారు అనుకోండి, నెక్స్ట్ రౌండ్కే వెళ్ళరు. కాబట్టి రెజ్యూమ్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకొని అప్లై చేయండి. అండ్ ఈ ఇంటర్న్షిప్స్ అనేవి అప్లికేషన్ లింక్ అనేది పర్టికులర్ లార్జ్ అని ఏం మెన్షన్ చేయలేదు. అంటే ఇవి రోలింగ్ బేసిస్ మీద వర్క్ అవుతాయి. అంటే ఒక అప్లికేషన్ లిమిట్ వచ్చినప్పుడు వాళ్ళు అది క్లోజ్ చేస్తారు. సో మీరు ఎంత ఫాస్ట్ వీలైతే అంత ఫాస్ట్ అప్లై చేసుకోండి. సో ఈ వీడియో చూసిన నెక్స్ట్ మినిటే మీరు రెజ్యూమ్ చేంజ్ చేసుకొని అప్లై చేయండి. అండ్ అసలు లేట్ చేయకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన బీటెక్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్న్షిప్స్ కానీ, ప్లేస్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే జాబ్స్ గురించి కానీ, డిఎస్ఏ రిలేటెడ్ వీడియోస్ కానీ, కాన్సెప్ట్ బ్రేక్ డౌన్ వీడియోస్ కానీ, ఎటువంటి వీడియో మీరు మిస్ అవుద్దాం అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Then thanks for watching. See you in the next one. Until then, keep learning and keep going. This is Sai signing off.